ఈరోజు మార్నింగ్ మన మెయిన్ ఛానల్లో మా 4వ రోజు కాశీయాత్ర వీడియోని అప్లోడ్ పెట్టానండి. ద్వాదశాదిత్యుల దర్శనాలతో పాటుగా ఏ ఆదిత్యులకి ఏమేమి మంత్రం చెప్పుకోవాలి, ఈ ఆదిత్యుల ఆలయాలకి సంబంధించిన ఈ ఆదిత్యులకు సంబంధించిన శివలింగాలు ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రతిష్ఠించారు ఏమిటి అనేది చక్కగా వివరంగా షేర్ చేశానండి. ఈ ద్వాదశాదిత్యులు మేము ఆదివారం వెళ్ళటం, 4 రోజుల నుంచి వర్షం పడి ఈ ద్వాదశాదిత్యుల దర్శనాలకు వెళ్ళే రోజు చక్కగా సూర్య భగవానుడు మాకు దర్శనం ఇవ్వటం, మా ఆదిత్యుల దర్శనాలన్నీ కూడా చక్కగా ప్రశాంతంగా ఎండలో జరగటం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతే పఠన్నర సప్త జన్మ कृतं पापम सप्त जन्म कृतं पापम स्मरण पुण्यस्मृति। हमारा आपका कुछ नहीं, शरीर भी किसी और का। कितने बार आ चुके हैं, कितने बार हम आ चुके हैं। कपड़ा है, हट गया बदल दो। साक्षात कृष्ण जी कहते अर्जुन 18 अध्याय में ज्ञान दिया है। ఒక్కొక్క ఆదిత్యుడి దగ్గర ప్రతిష్ఠించబడిన లింగాలు ఉంటాయన్నమాట, శివలింగాలు. విశ్వామిత్రుడు ప్రతిష్ఠించింది, అలా కొంతమంది ఋషులు మునులు ప్రతిష్ఠించిన లింగాలు ఉంటాయి. అక్కడ మేము అభిషేకాలు చేసుకున్నాము, చక్కగా దైవ దర్శనాలు అన్నీ కూడా చాలా బాగా జరిగాయి అన్నమాట. తర్వాత నేపాల్ ఆలయంలో, నేపాల్ పశుపతినాథ్ ఆలయ నమూనా ఇక్కడ ఉంటుందన్నమాట. ఆ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకున్నాము. పశుపతినాథ్ ఆలయం అనమాట, చాలా చాలా బాగుంది ఇక్కడైతే. తర్వాత బిందు మాధవుడి ఆలయాన్ని కూడా దర్శనం చేసుకున్నామండి. ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మీతో మెయిన్ ఛానల్లో మీతో షేర్ చేసుకున్నానండి. ఒక్కసారి మెయిన్ వీడియోని చూసి మీరు కూడా ఆనందించండి, చాలా చాలా బాగుందన్నమాట. ఇంకా అలాగే ఈ మా కాశీయాత్రలో భాగంగా మీరు కూడా ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాతో కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.